డిపార్ట్మెంట్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ సోదాలలో మనకు సంబంధించిన అంటే ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కానీ లేదంటే గంజాయి ప్యాకెట్లు కానీ రైల్వే ద్వారా రవాణా చేస్తున్న క్రమంలో సమర్థంగా అరికట్టడం జరిగింది. చాలామందిని ఇదివరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక కొత్త పందా చూస్తున్నాం. కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఈరోజు సోదాలు అంటే సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈరోజు గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆల్మోస్ట్ 60+ కేజెస్ ఉన్నాయి పేమెంటు. మోడస్ ఆపరేటివ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంతకుముందు ట్రాలీ బ్యాగేజ్లలో లేదంటే బ్యాక్ ప్యాక్ బ్యాగేజ్లలో తీసుకెళ్లేవారు. ఇప్పుడు బెడ్షీట్స్లోనూ వాటిని ఒక బెడ్డింగ్ లాగా అరేంజ్ చేసి కొంత పార్షియల్ పార్ట్ని దానిలో ఈ ప్యాకెట్లు దూర్చగలిగే అవకాశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని బెర్త్ల మీద పరుచుకొని అందులో పడుకొని పోయినట్టుగా మోడస్ ఆపరేటివ్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఈ అక్రమంగా ఈ గంజాయిని రవాణా చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు పలాస నుంచి బయలుదేరారు, పూణేకి వెళ్ళాలి. ఈ క్రమంలో మనకు జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్న ఎక్సైజ్ అండ్ ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు దొరికారు. 4 నిందితులు దొరికారు. వీళ్ళ మీద చట్టరీత్యా తగు చర్యలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కొనసాగిస్తారు.